మన ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర. ఇది ఎక్కడో కాదు, మన తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కిష్లాపూర్లో జరుగుతుంది. ప్రతి సంవత్సరం పుష్యమాసం రాగానే ఈ ఆదివాసులు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి నదికి చెప్పులు లేకుండా వరుసగా నడుచుకుంటూ వెళ్ళి ఒక బిందెల గోదావరి నీళ్లు తెచ్చి పుష్యమాసం అమావాస్యం రోజున స్వామివారికి అభిషేకం చేస్తారు. ఈ చేసిన తర్వాత ఈ జాతరని ప్రారంభిస్తారు. ఈ గుడిని మెస్రం వంశీయులు పూజిస్తారు. మెస్రం వంశీయులకి పెద్ద దేవత ఈ నాగోబా దేవత. మన ఆదివాసులని ప్రతి వంశానికి పెద్ద దేవుళ్ళు ఉంటాయి. అంటే మా ఆదివాసీ భాషలో పిర్సపేన్ అంటారు. ఈ గుడి లోపల వెళ్ళే కొద్దీ ఆ స్తంభాల మీద ఆదివాసుల దేవులకు సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి. చూసుకున్నట్లయితే చాలా మాటికి చాలా విగ్రహాలు కనిపిస్తున్నాయి మీకు ఈ స్తంభాల మీద. ప్రతిదీ కూడా మా ఆదివాసులు అప్పటికి కాలంలో ఎలాంటి దేవుళ్ళు ఉన్నాయో అవి కూడా మీకు స్తంభాల మీద క్లారిటీగా కనిపిస్తుంది. ఇది నాగదేవత కాబట్టి చాలా మాటికి నాగ విగ్రహాలు అయితే చాలా కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ చూసినా ఇక్కడ చూసిన అయితే చాలా పక్క రాష్ట్రాలు కూడా నుంచి వస్తుంటారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఇంకా చాలా రాష్ట్రాలకు వెళ్ళి కూడా ఇక్కడ వస్తూ ఉంటారు. ఈ నేను చూసిన దాని ప్రకారం అయితే ఇక్కడ ఫారెన్ వాళ్ళు కూడా రావడం కూడా జరిగింది. ఈ గుడిని చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా కూడా కట్టినారు. ఈ గుడిని మొత్తం రాతితోనే కట్టినారనమాట మెస్రం వంశీయులు. ఎంతో కొంత చందాలు వేసి వాళ్ళ గుడిని అయితే పూర్తిగా అయితే ఈ గుడిని నిర్మించినారనమాట. ఇక్కడ ప్రతిదీ కూడా మనం ఏదైనా కోరుకున్నా కూడా ఇక్కడ అన్నీ కూడా సక్సెస్ అవుతాయని ఇక్కడ మా ఆదివాసుల యొక్క నమ్మకము. ప్రతిదీ కూడా మనం ఏది కోరుకున్నా కూడా అన్నీ జరుగుతాయని ఆదివాసుల యొక్క నమ్మకము. చాలా మాటికి ఈ గుడిని చూసినైతే చాలా పవిత్రంగా అయితే ఈ గుడిని నిర్మించినారు. ఇక్కడ ఏంటంటే మనం ప్రతిదీ కూడా ఏది కోరుకున్నా ఒక కైన్తో ఇట్లా నిలబడితే అది మనం మనసులో ఏమైతే అనుకుంటామో అది ఇక్కడ ఖచ్చితంగా ఇట్లా మనసులో అనుకునే దానికి దేవుని తలుచుకుంటే ఆ కైన్ అనేది నిలబడతాయి. ఆ కైన్ నిలబడితే మనం అనుకున్న కోరికలన్నీ కూడా తీరుస్తాయని మా యొక్క ఆదివాసుల నమ్మకం. మేమైతే దర్శనం తీసుకొని నా వీడియో చూసే వాళ్ళు కూడా అంత మంచి జరగాలని నేనైతే మొక్కుకున్నాను. గుడి బయట అయితే చాలా జనాలు ఉన్నారు. పెద్ద పెద్ద ఊయాలు, బ్రేక్ డ్యాన్స్లు, చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. చిన్నపిల్లలకు కూడా చాలా డిఫరెంట్గా ఆడుకోవడానికి అయితే యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. జనాలు అయితే రోజుకి ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారా చాలామంది వస్తూ ఉంటారు. మీ ఊయాలు చూసుకోండి, అక్కడ ఉన్న లైటింగ్ చూసుకోండి. అంటే మనకు ఒక ఎగ్జిబిషన్ ఎట్లా ఉంటుందో సేమ్ అట్లానే ఉంటుంది. చాలా క్రేజీగా ఉంటుంది అనమాట. ఇక మీరు చూసినట్లయితే ఎంత మంచిగా ఉన్నది. మొత్తం లైటింగ్ అయితే వేరే లెవెల్ అసలు. నిజానికి అందుకే కిష్లాపూర్ జాతర ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఇంత మంచి హైలైట్ ఉంటే మన కిష్లాపూర్కి ఎందుకు రారు? చాలా జనాలు ఉన్నారు. చాలా మటుకి రోజుకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ అంతే జనాలు ఉంటారు ఇక్కడ. మొత్తం కాలేయడానికి కూడా ప్లేస్ ఉండదు, అంత గర్ది ఉంటుంది అనమాట. ఈ రోజైతే మనం దర్బార్ రోజు వచ్చినాం కాబట్టి చాలా మాటికి అయితే చాలా జనాలు ఉన్నారనమాట. ఎక్కడ చూసినా ఉయ్యాలకు కూర్చోవడానికి కూడా మొత్తం లైన్ కట్టుకోవాలి వస్తున్నాయి, టికెట్ తీయడానికి కూడా అంత జనాలు అయితే ఉన్నారు. ఇప్పుడైతే మనం క్రేజీ పడవ లాంటి ఒక ఉయ్యాల దగ్గర తెచ్చినాము. చాలా క్రేజ్ అని ఉంటుందని మాకైతే చెప్పింది. కాకపోతే మాకు ముందే వచ్చి కూర్చొని ఉండదు కదా. సో ఇప్పుడైతే మనం చూద్దాం దాన్ని. మొత్తం పానాలు కూడా పోయినట్టు ఉంటాయి. సో ఇప్పుడు మేమైతే ఇక్కడ ముగ్గురు ఉన్నాం ఆ దోషాలతో. అటు సైడ్ అయితే మా అక్క వాళ్ళు ఉన్నారన్నమాట. సో అక్క వాళ్ళు కూడా ఇక్కడ స్టార్టింగ్ లో వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళని కూడా చూపిస్తున్నారు చూడండి. అంటే కేశవపూర్ జాతర అంటే కిక్కి ఏడున్నాయి, ఇంకా దూరం ఉన్నదంటే మినిమం అది వేరే విషయం. క్లారిటీ ఎట్లా వస్తుంది? ఇంకా మొత్తం ఫోన్ ఉన్నాయి. ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారు ఇంకా
స్టార్ట్ చేసి ఎట్లుంటుందో ఒకసారి చూపిస్తాను నేను కూడా వినహ ఉంటాయి కదా. వీళ్ళు ఎప్పుడు రాసిన బుద్ధలకు మిడుతుంది ఇంకా ఏంటి ఇప్పుడైతే మొత్తానికి స్టార్ట్ అయిందన్నమాట. వేరే లెవెల్ ఉన్నారు ఈడ కింద పోతున్నట్టు పాటలు పోతున్నట్టున్నాయి. అది ఇప్పుడే మొత్తం ఇప్పుడే తిని కూర్చున్నామంటే మరి నువ్వు చాలా అంటే చాలా క్రేజీగా ఉన్నాయి. చాలా భయం కూడా వేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏం సేఫ్టీ అయితే ఏం లేదు. మనం కూర్చుంటే అంతే. ఇక ఏంటంటే చాలా స్పీడ్గా పైకి పోయి మళ్ళీ డౌన్గా కిందకి వస్తాం కదా, ప్రాణాలు కూడా పోయినట్టు అనిపిస్తాయి. చాలా అంటే చాలా క్రేజ్ ఉంటుంది. ఇక్కడ హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు అయితే కూర్చోడానికి అయితే అస్సలు కుదరదు. ఎందుకంటే ఏం చెప్పుకోలేము, హార్ట్ అటాక్ వచ్చిందనుకో అడిగి పోయినట్టే మళ్ళీ. అందుకని సో వాళ్ళ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే నేనైతే ఇది సజెస్ట్ చేసుకోలేను అనమాట. అంత క్రేజీగా అయితే ఉన్నది. మొత్తం కూడా చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా భయం వేస్తాయి. నేను ఫస్ట్ టైం కూర్చున్నా ఇక్కడ. చాలా అంటే చాలా క్రేజ్ ఉండదు. మీరు కూడా కూర్చున్న వాళ్ళు అయితే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉన్నది, మీ అనుభవం ఎట్లా ఉన్నది దాన్ని కూర్చున్న తర్వాత. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వాళ్ళు అయితే కూర్చున్న వాళ్ళు కామెంట్ చేయండి, ఓకేనా? उल्टा ఇప్పుడైతే ఫ్యామిలీతో పాటు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. బ్రేక్ డ్యాన్స్ దగ్గర అయితే కూర్చోడానికి వెళ్ళినాము. బ్రేక్ డ్యాన్స్లో ఎలా ఉంటుందో మొత్తానికి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ క్రేజీ ఉంటుందా లేకుంటే ఎట్లా ఉంటుందో మీకు కూర్చున్న వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా కొద్దిగా అయినా, వాళ్ళైతే చెప్పండి అనమాట. మేమైతే ఇప్పుడు కూర్చున్నాము, మీకు చూపిస్తాను ఎట్లా ఉంటుంది ఏంది అనేది. మళ్ళీ లాస్ట్కి అయితే మీకు చెప్తాను నా ఎక్స్పీరియన్స్ దీంట్లో కూర్చున్నప్పుడు.
అంతా బాగానే ఉన్నది కానీ ఏంటంటే ఈ బ్రేక్ డ్యాన్స్లో అంత క్రేజ్ అయితే ఏం లేదు. పడవలో కూర్చున్నాం కదా ఫస్ట్లో, దాంట్లో ఉన్న కిక్ క్రేజ్ అయితే ఇది బ్రేక్ డ్యాన్స్లో లేదు. సో అంత కంఫర్టబుల్గా ఒక క్రేజీ లాగా అనిపించలేదు నాకు బ్రేక్ డ్యాన్స్ కూర్చున్నప్పుడు. సో అందుకని మేము మళ్ళీ ఏం చేసినామంటే ఈడ క్రేజీ అంటే అంత మజా రాలే అని పడవ దగ్గర అయితే పోయినాము. ఆ టికెట్కి మొత్తానికి తీసిన తర్వాత ఆ పడవలో ఉన్నంత క్రేజీ ఈ బ్రేక్ డ్యాన్స్లో అయితే లేదు. అందుకని బ్రేక్ డ్యాన్స్ అయిన తర్వాత మళ్ళీ పడవ దగ్గర వచ్చినాము. పడవ అనేది చాలా క్రేజీ అనిపిస్తుంది, దీంట్లో చాలా థ్రిల్ ఉన్నది అన్నట్టు. సో చూసుకున్నట్టయితే చాలా థ్రిల్ అంటే థ్రిల్ వేరే లెవెల్, అసలు చాలా బాగా అనిపిస్తుంది. చూసినట్లయితే ఇప్పుడు చూడండి ఎంత అది చూడడానికి స్లోలా కనిపిస్తుంది కానీ చాలా క్రేజీ ఉంటుంది అనమాట. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టండి. అండ్ లైక్ షేర్ తప్పకుండా చేయకుండా మాత్రం ఉండకండి, లైక్ అయితే కంపల్సరీ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు అందరికీ థ్యాంక్స్.